నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పేదల అభ్యున్నతి కోసం కృషి చేసిన కేంద్ర మాజీ మంత్రి కార్మిక నేత దివంగత గడ్డం వెంకటస్వామి కాకా ఆశయ సాధనకు కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాంతం రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. గడ్డం వెంకటస్వామి 96వ జయంతిని పురస్కరించుకుని రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కాంతం రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని గోదావరికని చేవు కార్యాలయం మూలమలుపు వద్ద ఉన్న కాకా విగ్రహాలకి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. రోహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజు ముగిస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా అన్నకు తోడున్నా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మారేవంతన్నది మన తెలంగాణ. గుడిసి అడిగే మనగాడు నచ్చముచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే. నటి నుండి నేటి వరకు నీటుగా నిలబిస్తున్నాడు. నేను కూడా తమ్మి ఇప్పుడైనా గుండె నిండా తమ్మున్నాడు. కొండనైనా దిగుడుతాడు. ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. జెండా బట్టి సింగం కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన నిగదేసి ఎదిగే మనగాడు. ఎనుముల రేవంతో కాంగ్రెస్ తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు. కథన రంగం తొక్కిండే కొనిపిట్ట రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు. సింహంగా పంచా విసిలిండే నిప్పయిస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. ఎనుముల వంశంలోనే పుట్టినాడే పులిలా చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే బంధుల బాధాయే. రాకసి కొడుకులను బ్రతుకుల్లో ధైర్యం నిండాలా. మెరుతుల మెరుగుల రేవంతో ఒకటే ఒంటరిగా అడుగేసిందంట. వేలాది గుండెల్లో కొలువైందంట. రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. కాంగ్రెస్ జెండా ఎత్తిందే అన్న రేవంతు. కథన రంగం తొక్కిండే కొనిపిట్ట రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు. సింహంగా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు. భగ 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 వీడుతూ మినమానైతాడు. విరసాదల ధైర్యం వీడు. దొంగ దొరలా దొరకం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. అదే కలిగినాడు ఒక్కలో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత. గుండెల నిండా ఈరోజు ఈ దేశానికి ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప మహనీయులు పెద్దలు గౌరవనీయులు
ఒకసారి చూడండి అన్న, ఒకసారి చూడు, ఇటు చూడండి. గుర్తు చేస్తూ ముందు దళిత జాతికి కావలసిన అవసరాలు వారి యొక్క అందరి ప్రియతమ నాయకులు స్వర్గీయ వెంకటస్వామి గారి కాకా గారి 96వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఎవరున్నా లేకున్నా మనం అందరం కూడా ఘనంగా జరుపుకుంటాం. నేను ఇవాళ ఈ రామగుండానికి పెద్దపల్లి పార్లమెంట్కి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క పరిపాలన ఉండేది. ఈరోజు కూడా వారిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా గొప్పగా గుర్తిస్తూ వారితో పాటు ప్రయాణం చేసిన రోజులను గుర్తు చేసుకుంటూనే ఉంటాం. చిరస్థాయిగా వారి యొక్క జ్ఞాపకాలు ఉంటాయి. మరి కార్మిక నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ గొప్పగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొంచుకోవడం ఇది గొప్ప గౌరవం. మనం దీన్ని ఖచ్చితంగా ఉన్నా లేకున్నా కూడా మనం అధికారికంగా ఇదే మాదిరిగా చేసాం. భవిష్యత్తు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది. వారి ఆశయాలను కొనసాగిస్తాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. వారి యొక్క ఆలోచన తగినట్టుగా వారి కుటుంబం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుతూ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా ఈరోజు వారికి మనస్ఫూర్తిగా జయంతి సందర్భంగా వాళ్ళ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులకి వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి, అదే మాదిరిగా వారి ఆశీస్సులు అందకుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. కాకా వెంకటస్వామి గారి గురించి తెలియని వారు ఎవరూ లేరు. ఆయన గురించి ఇప్పుడు మనం చెప్పడం అంటే ఏదో అది మనం ఏదో ఎక్కువ చెప్పినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తానికి సుపరిచితుడు, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి. భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులలో ఏ విధమైన అవినీతి మచ్చ లేనటువంటి వ్యక్తి ఓన్లీ కాకా వెంకటస్వామి గారు. మనం చూస్తూనే ఉన్నాం. ఆయన రాజకీయ జీవితంలో ఒక్కరోజు కూడా వెంకటస్వామి అవినీతి పరుడని చెప్పని ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ శత్రువులు కానీ ఎవ్వరూ కూడా ఆయనను వేలెత్తి చూపలేదు. అటువంటి వ్యక్తి అడుగుజాడలో, అటువంటి వ్యక్తి ఆశయ సాధనలో మనమంతా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషిని కొనసాగిస్తూ ఆయన ఆశయ సాధనలో మనం అందరం ముందుండాలని చెప్పని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. గడ్డం వెంకటస్వామి గారి యొక్క 96వ జయంత్యుత్సవం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, మరి దళిత నాయకుడైనటువంటి మనందరి ఆరాధ్య దేవి అయినటువంటి వెంకటస్వామి గారి యొక్క జయంత్యుత్సవాలు, అదేవిధంగా
బర్త్డే అండ్ డెత్ డే రెండు కూడా అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనం దళిత వర్గాల మందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి వెంకటస్వామి గారు మన పెద్దపల్లి నుండి సుమారు 4 సార్లు ప్రాతినిధ్యం వహించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి కేంద్రంలో ముఖ్యంగా మరి ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో డిప్యూటీ లేబర్ మినిస్టర్ ఇండిపెండెంట్ ఛార్జిగా ఉండి కార్మికుల హక్కుల కొరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి కార్మికులకు వేజ్ బోర్డు రావడంలో కానివ్వండి, సంఘటిత అసంఘటిత కార్మిక రంగానికి ఎనలేని మేలు చేస్తూ, అదేవిధంగా సింగరేణి కూడా BFR పోయినప్పుడు మరి అప్పుడు 1,25,30,000 మంది కార్మికులు ఉండే. మరి సింగరేణికి మానిటరింగ్ సపోర్ట్ ఇప్పించి మరి సింగరేణి సంస్థను నిలబడడానికి కారకులైనటువంటి వెంకటస్వామి గారు శిరస్మణులు. అదేవిధంగా బొగ్గు బండ్లు పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా రిటైర్ అయిన తర్వాత భిక్షాటన చేస్తున్నారని ఆయన కలత చెంది, అదేవిధంగా సిర్పూర్ కావాజనర్లో ఆయనను సంజీవ్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి బిర్లా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇసుకల పాతిపెట్టిన మన మెడ వరకు ఇద్దరిని కూడా మరి అలాంటి టైంలో కూడా రహస్య మీటింగులు చేస్తూ కార్మికోద్యమాన్ని నిర్మించి మరి ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు 101 కార్మిక సంఘానికి సంఘాలకు బాధ్యత వహిస్తూ కార్మిక ఉద్యమాన్ని మరి కార్యోన్ముఖులు చేసి మరి రాష్ట్రంలో కార్మిక వర్గం ఎవరు కూడా బాధపడద్దన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి ఒక కార్మిక పక్షపాతి, శ్రామిక బంధు, మరి దళిత బడుగు బలైన వర్గాలు ఏదైతే అంబేద్కర్ స్ఫూర్తి తీసుకొని సమీకరించు, పోరాడు, బోధించు అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొని మరి 1973లో వివి గిరి గారితో బాలింగంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలను స్థాపించి మరి ఉచిత విద్యను ఎంతో మంది అందులో చదువుకున్నటువంటి వాళ్ళు IAS, IPS డాక్టర్లు, ప్రొఫెసర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు చాలా మంది తయారు చేసినటువంటి ఘనత కూడా వారికి దక్కిందని మరి అంబేద్కర్ అడుగుజాడలో నడిచినందుకు మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినందుకు మనందరం కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజాసేవలో ఉన్నారు. వారి పెద్ద కుమారుడు బెల్లంపల్లి శాసనసభ్యుడిగా, మరి ఇంకో కుమారుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా, వారి కుమారుడైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మరి మొన్ననే రామగిరికిలా అభివృద్ధి కొరకు 5 కోట్ల రూపాయలు కేటాయింపు చేసినందుకు, అదేవిధంగా కార్మికుల పెన్షన్ పెంపుదల గురించి కూడా పార్లమెంట్లో గలబెత్తి తాత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మనం అందరం కూడా గడ్డం వంశీకృష్ణ నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి మనందరం కూడా ఆశీర్వదించి వారిని ఎక్కువ బలోపేతం చేస్తే ఇంకా కార్మిక వర్గానికి ఈ ప్రాంత అభివృద్ధికి వారు కృషి చేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి 96వ జయంతి వేడుకలను మాల సంఘం సెక్రటరీ మర్రి ఐలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం గోదావరికని మాల సంఘం కార్యాలయంలో గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రివర్యులు గడ్డం వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ఈ రోజున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యం లోపల పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కాకా అంటే సింగరేణిలో ప్రతి ఒక్క కార్మికుని హృదయంలో ఉండేటువంటి మనిషి. ఎందుకంటే కాకా చేసినటువంటి దయ దాక్షిణ్యాలతోటే సింగరేణి కార్మికులకు ఈ రోజు పెన్షన్ వస్తున్నది అంటే కాక చేసినటువంటి సుదీర్ఘ పోరాటం అని చెప్పక తప్పది. సింగరేణిలో ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఆ రోజులలో సింగరేణి యాజమాన్యం కూడా పెద్ద పట్టించుకోలేదు. ఇప్పటికైనా కానీ యాజమాన్యం కళ్ళు తెరిచి అధికారపూర్వకంగా కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి ఉత్సవాలను
రాష్ట్ర ప్రభుత్వం చేయాలని, సింగరేణిలో CNMD కూడా చొరవ తీసుకొని కాక వర్ధంతి జయంతి చేయాలని, కార్మికులకు సెలవు దినంగా ప్రకటించాలని మేము మా మాల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అనేక పర్యాయాలు ఎంపీగా పెద్దపల్లి నియోజకవర్గంలో చేసినటువంటి ఒక దళిత బంధు అయినటువంటి వెంకటస్వామి గారు జయంతి ఉత్సవాలు ఆఫీస్లో నిర్వహించడం చాలా సంతోషించిన విషయం ఇది. అంతేకాకుండా వారి సేవల గురించి మనం చర్చించాలనుకున్నప్పుడు వారు కార్మిక వర్గానికి ఎన్నో రకాలుగా మేలు చేసి వాళ్ళకి పెన్షన్ లాంటి సదుపాయాలు కూడా కల్పించేటువంటి ఒక వ్యక్తి కాగా వెంకటస్వామిని ముందుగా కాకాని తీసుకుంటారో కాకాకు మనం సింగరేణి ప్రాంతంలో అతిశయక్తి లేదు. ఇంతేకాకుండా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో గుడిసెల సంఘం అనేటువంటి ఒక సంఘాన్ని కూడా స్థాపించి అందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించి మరి అక్కడ ఎంతోమంది పేదలకు SC ST BCలకు కూడా వారికి గృహ సౌకర్యం కల్పించినటువంటి పేరు కూడా కాకా వెంకటస్వామి. అది కాకా వెంకటస్వామి ఎక్కడున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి గొప్ప వ్యక్తి. అతని యొక్క జయంతిని మనం ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకోవడం చాలా ఉదాహరణ. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే అధికార కార్యక్రమం జరుగుతుందో అలాగే సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ వారు కూడా అతని యొక్క జయంతిని జరపాలని చెప్పేసి కార్మిక వర్గంతో ఎక్కడో డిమాండ్లో ఉంది. దాన్ని కూడా మరి తీసుకొని తప్పకుండా అతని యొక్క జయంతిని కూడా అధికారికంగా సింగరేణి కాలేజ్లో కూడా చేయాలని చెప్పేసి కార్మిక లోకం కూడా ఆకాంక్షిస్తుంది. ఒకవేళ అది అమల్లోకి వెళ్ళినట్లయితే కార్మికులకు చాలా సంతోషిస్తుంది. మరి ఏ రకంగా చూసినా కూడా అన్ని ప్రాంతాలను తన ప్రాంతంగానే భావించి అభివృద్ధి తోడ్పడేటువంటి కాకా వెంకటస్వామికి మరొకసారి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై భీమ్. ఎన్నో పుట్టినరోజు చెప్పరా? 96. మరి అదే చెప్తలేరు. దసరా పండుగ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అలాయ్ బలాయ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామాజిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో జాతీయ SC కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రతో పాటు 50 కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సాంప్రదాయం ముట్టిపడేలా గత 13 సంవత్సరాల నుండి ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ వంటకాలను అతిథులకు అందించారు. ఈ ప్రాంతం నుండి అనేక నష్టాలను కోరి సమాజంలో రామచంద్రన్న గారికి కరతాళ ధ్వనులతో ఒకసారి గట్టిగా భారత్ మాతాకి భారత్ మాతాకి కులాలు BC కులాల ఐక్యత. అన్నగా అని చెప్పేసి ఒక ఆలోచనని కల్పించిన పెద్దలకు అధ్యక్షులుగా ఉండడానికి ముందుకు వచ్చినటువంటి రాజమౌళి సారికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే. వీడియో తీసినా కదా పంపుతా పంపించాలా HDలో పంపా. ఎస్ మంచిగా
ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి వర్యులు దివంగత గడ్డం వెంకటస్వామి 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఆదివారం 200 మందికి పేదవారికి అన్నదానం చేశారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెగడపల్లి రమేష్ మాట్లాడుతూ కాకా వెంకటస్వామి సింగరేణి కార్మికులతో పాటు నిరుపేదలకు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జావిద్, పెగడపల్లి రమేష్, వినోద్, శ్రావణ్, రవీర్, ఆనంద్, మహబూబ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మంచిది ఫోటో నాది ఓకే. భావితరాలకు బాటలు వేసినటువంటి కాకా వెంకటస్వామి గారి 96వ జయంతి ఉత్సవాలను ఈరోజు ఎన్టీపీసీ పట్టణం లోపల కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది. కాకా వెంకటస్వామి గారి భావితరాలకు నాడు ఎన్టీపీసీ ప్లాంట్ కానీ, నేడు ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి రామగుండ పారిశ్రామిక ప్రాంతం లోపల యువతకు ఉపాధి కల్పించినటువంటి కుటుంబం అది ఏదైనా ఉన్నది అని అంటే కాకా వెంకటస్వామి గారు. మరి తర్వాత తదనంతరం వివేక్ వెంకటస్వామి గారు, మరి గడ్డం వంశీ గారు, ఎంపీ గారు, వీరందరూ కూడా ఇవాళ ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం లోపల యువతకు ఉపాధి కల్పించినటువంటి కుటుంబం ఇవాళ కాకా వెంకటస్వామి గారి కుటుంబం. నాడు ఎన్టీపీసీని చంద్రపూర్ మహారాష్ట్రలో వేస్తున్నటువంటి పరిస్థితి లోపల మన ఎన్టీపీసీ ప్లాంట్ను ఈ గోదావరి ఎన్టీపీసీ లోపల వేయించినటువంటి ఘనత ఒక కాకా వెంకటస్వామి గారిది. వారి దయతోని ఇవాళ వారి యొక్క ఆశీస్సులతోని ఇవాళ ఎన్టీపీసీ ప్లాంట్ ఇక్కడ నిర్మాణం జరిగింది. దానివల్ల ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి 20 గ్రామాల ప్రజలు ఉపాధి పొందినటువంటి పరిస్థితిని మనం అందరికీ కూడా తెలుసు. వారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ మనం అన్నదాన కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించుకోవడం ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ తరఫున మనం అందరం కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఎన్టీపీసీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇదే క్రమంలో అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు బాకీ ఉన్న హామీల కార్డులను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామన్నారు. 2500 రూపాయలు ఓటుకు వస్తారు. అప్పుడు ఇచ్చిపోయారు అమ్మ కార్డులు మనకు మళ్ళీ ఇప్పుడు ఈ కార్డు మహిళకాయ 2500 ఇస్తామన్న అవి కూడా లేవు. మరి అవన్నీ కలిపి ఇప్పుడు 22 ఆయన ఇచ్చిన గారి పెద్ద కొడుకు లెక్క నేను అయితే ఒక్క రోజు కాదండి ప్రతి ఎగిలిపూల రోజు కట్టుకున్నా చీర నాకు ఇచ్చినందుకు అయితే అవే దుర్గమాత నిమజ్జనం కూడా 30 చీరలు ఒక కాడ తెచ్చుకొని అవే కట్టుకున్నాం. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేదు, గట్లున్నది. ఆ కేసీఆర్ అన్నట్టు కత్తి ఎవరికి ఇస్తే ఉద్యోగం ఎవరికి ఇస్తారా ఇస్తారు. చిచ్చిగా కాంగ్రెస్ వాళ్ళు ఏమని అన్నారంటే 2500 ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఇస్తలేరు. అవి 22 నెలల్లో 55,000 రూపాయలు బాకీ అయ్యారు మీకు. అవునా కదా? ఇప్పుడు ఇవన్నిటినీ మేమందరం కూడా అడుగుతున్నాం. ఈ వృద్ధులకు పెన్షన్ అప్పుడు కేసీఆర్ 4,000 తాతది అత్త ఎంత అయిన కదా. అప్పుడు ఎన్నికల టైంలో వాళ్ళు ఏం చెప్పారు? 4,000 ఇస్తామన్నారా లేదా? ఇస్తారా? ఇవ్వకపోతే అడగాలనా లేదా? వాళ్ళని ఎప్పుడు అడుగుతాం? అడగమని అప్పుడు కార్డు ఎట్లా ఇచ్చారు? గ్యారెంటీ కార్డు అని. ఇప్పుడు బాకీ కార్డు అని బాకీ కార్డులు వచ్చినాయి. వాళ్ళని ఇచ్చినప్పుడు ఈ బాకీ కార్డు చూపెట్టు. మాకు బాకీ ఉన్నారు మీరు ఇచ్చినాకనే మమ్మల్ని నోట్లు అడగాలని చెప్పు. స్టార్ట్ అయిందా? నమస్తే అమ్మా. ఇగో అమ్మాయి లేరు. ఇప్పటికి 22 నెలల నుంచి 55,000 రూపాయలు ఇవ్వాలి. 55,000 రూపాయలు బాకీ ఉన్నారు కదా.
బాకీ కార్డులే ఇవ్వు, బాకీ కార్డు మంచిది అమ్మా. మనకు బాకీ బంగారం సాయిబానికి నాకు జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం ఇవ్వాలి. కాంగ్రెస్ బాకీలు మొత్తం ఇవ్వాలి, కాంగ్రెస్ బాకీ మొత్తము జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, గోర్కంటి చంద్రన్న నాయకత్వం. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులో ఉన్నటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆనాడు ఇచ్చినటువంటి హామీలలో 2500 మహిళలకు, అదేవిధంగా 4000 రూపాయల పెన్షన్, స్కూటీలు, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం. ఈ విధంగా వారు ఏవైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరితంగా ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇలా అమలు చేయాలి, నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు 45వ డివిజన్లో చిలకలపల్లి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా, ఈ యొక్క టౌన్ ప్రెసిడెంట్గా, డివిజన్ ఇన్ఛార్జు దుమ్మేటి వాసు నేతృత్వంలో ఈ కార్డుల పంపిణీని చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కౌశిక అరణ గారు, అదేవిధంగా అభిషేక్ రావు గారు, డిప్యూటీ మాజీ మేయర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు ఇస్తే ఆ బతుకమ్మ చీరలతోనే మేము పండుగ జరుపుకునేటువంటి వాళ్ళం. 2 సంవత్సరాలు అయింది. ఈసారి 2 చీరలు ఇస్తామని అన్నారు. 2 చీరలు కాదు, 1 చీర కూడా ఇయ్యలేదు. ఈ డబ్బులన్నీ దోసుకొని సంచుల మూటలను ఢిల్లీలో పంపుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డికి తప్పకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెబుతామని ప్రజలందరూ కూడా ఇలా అంటున్నటువంటి సందర్భాన్ని మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజలు ఎక్కడ ఇబ్బంది ఎదుర్కొన్నా, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా అండగా ఉంటుంది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన నిలబడి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎన్టీపీసీ ఎఫ్సీఏ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు వెడల్పు మరియు సర్వీస్ రోడ్డుకి ఏర్పాటు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన రహదారి నిర్వహణ కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించే విధంగా సూచనలు ఇస్తామని పేర్కొన్నారు.
సమాజంలో ఆర్థికంగా గౌరవప్రదంగా ఎదిగేందుకు అమ్మాయిలు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సెర్పు సీఈఓ దివ్య దేవరాజన్ అన్నారు. సెర్పు యూనిసెఫ్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో వజ్ర అభినందన్ బ్యాంకెట్ హాల్లో స్నేహ సంఘాల కిషోర్ బాలికలతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా హైదరాబాద్ నుంచి సెర్పు సీఈఓ దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చాలా సంతోషం. మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నట్టు నాకు అనిపిస్తుంది. ఉద్దేశం అందువల్లనే ఈ స్నేహ గ్రూప్స్ ని ఫామ్ చేయడం జరిగింది. గద్వాల్ అంటే అందరికి ఏది గుర్తొస్తుందంటే ఫస్ట్ గద్వాల్ చీరలు, తర్వాత దాన్ని ఫామ్ చేయడం కానీ దాన్ని కోఆర్డినేట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎంపీ ఫౌండేషన్ అనేది చాలా ఒక గొప్ప ఫౌండేషన్ మన శాంత. సో ఇటువంటి చాలా పెద్ద గొప్ప సంస్థలు మీకోసం పనిచేస్తున్నాయి అన్నది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా నేను ఒక పర్సనల్ స్టోరీ షేర్ చేయాలని అనుకుంటున్నాను. నేను పుట్టినప్పుడు నా నాన్నమ్మ గారికి చాలా దుఃఖం. ఒక సంస్థకి ఒక హెడ్గా నేను పనిచేస్తున్నానంటే పాపం నేను పుట్టిన 6 నెలల్లోనే ఆమె చనిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళు పుట్టి ఉంటే చాలా గొప్పగా గౌరవంగా అనిపిస్తుంది ఆమె. సో అలాగే మీరు ప్రతి రోజు మీరు చూస్తూ ఉంటారు మీ లైఫ్ లో ఎప్పుడైనా మగవాళ్ళకి ఆడవాళ్ళని మన ఎకనామిక్ ఎంపవర్మెంట్ కి కూడా మనం ఆలోచన చేయాలి. నాకు తెలిసి చాలా మంది మహిళలు చదువుకొని ఆ పనికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి ఎకనామిక్ ఇండిపెండెన్స్ వస్తుంది. దానికి అర్థం ఏంటి? మనం ఎవరి మీద ఆధారపడి ఉండకుండా మనమే మన లైఫ్ ని మన సొంత కాల్లో నిలబడి మనం గౌరవంగా నడిపించవచ్చు అన్న. మనం ఎటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవచ్చు, దానికి పాల్గొనకుండా మనం బయట ఉండి పోరాటం చేయవచ్చు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కూడగట్టి ఆకాశాన్ని పంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా చినుకు రాలకుంటున్నా చిగురు. మీరే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన మీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. దానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మీకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అనేది మీదే, ఇది మొదలు మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు మనం చేస్తాం. మరి ఈరోజు మన దివ్య మేడం సెర్పు సిఓ గారు కూడా మాట్లాడారు. ఏమని చెప్పారు మేడం? మీరంతా పేరు రాసుకోవాలన్నారు. లక్ష్మి ఉంటే డాక్టర్ లక్ష్మి అని రాసుకొని రోజు పొద్దున్న లేచి చూసుకోవాలి. మీరు ఏమైతారు అది ఖచ్చితంగా అవుతారు మేడం చెప్పింది. ఎవరైతే రోజు ఏం కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా అవుతారు. మనకు వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. చాలా సంతోషం. ఈరోజు మన జిల్లాలో యూనిసెఫ్ వాళ్ళ తరఫున, యూనిసెఫ్ అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించి పనిచేసే సంస్థ. వాళ్ళు మన జోగులాంబ గద్వాల జిల్లాలో చదువు తక్కువ, ఆడపిల్లలకు చదువు తక్కువ ఉంది, పెళ్లిళ్ళు చేస్తున్నారు చిన్నప్పుడే వీళ్ళు కాన్పులు అవుతున్నాయి. ఇవన్నీ మార్పాలా, మంచిగా వీళ్ళు కూడా చదువుకోవాలా. చదువుకొని పని చేస్తేనే సమాజంలో దేశం కానీ సమాజం కానీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినారు. మళ్ళీ కార్యక్రమంలో చేరడం వల్ల మీకు ఏం ఉపయోగం అవుతుంది అని చెప్తాను నేను.
మీ అందరికీ ఇప్పుడు సంఘాలు చేసినాం కదా, ఇంకా సంఘాలలో రాని వాళ్ళని కూడా కొత్త సంఘాలు కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండే విధంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపిస్తాం. మీ సంఘానికి కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడం జరుగుతుంది. మీ సంఘానికి కూడా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మీ పిల్లలకు ఏమన్నా కావాల్సిన వాళ్ళు ఇంటర్ చదువుతుంటారు, ల్యాప్టాప్ అట్లాంటిది కావాలంటే కూడా మీ సంఘం నుంచి మీ సంఘానికి సంబంధించి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం కూడా చేయడం జరుగుతుంది. తర్వాత మీ సంఘానికి సంబంధించిన పిల్లలు ఎవరికైనా మీకు కులం సర్టిఫికేట్ కావాలన్నా అవన్నీ కూడా మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వాళ్ళ సిబ్బంది మీ సంఘాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం పై చదువులకి కులం సర్టిఫికేట్ కావాలా, మీ అందరికీ కూడా కులం సర్టిఫికేట్ ఇప్పిస్తాం. ఆధార్ కార్డు ఇంకా ఎవరికన్నా లేదు అంటే కూడా ఆధార్ కార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది. తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు ఒక కార్డు ఇస్తాం. మీకు సంబంధించి మీ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా దాంట్లో నమోదు చేస్తారు ఆరోగ్య శాఖ వాళ్ళు. మీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఏ రకంగా ఉంది, తర్వాత మీకున్న ప్రత్యేకమైన ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాటికి ఏ రకమైన మన వైద్య చికిత్స తీసుకోవాలి. జోగులాంబ గద్వాల జిల్లా గేటుదొడ్డి మండలం నందిని గ్రామంలో సంవత్సరాలుగా రోడ్డుపై మురుగు నీరు పారుతూనే ఉంది. ఈ మురుగు పారుతుండడం వల్ల దోమల బెడద ఎక్కువై టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు వస్తున్నాయి. అలాగే నందిని నుండి కుచినెల గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన వాహనదారులు కింద పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. నందిని గ్రామాన్ని పట్టించుకునే నాదుడు లేడని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఎం విజయ్ కుమార్ ఐపీఎస్. श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। गार्ड खंडा। सुष्टप्रति लास्ट అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కార్మికులను పర్మనెంట్ చేయాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా ఉద్యోగులుగా గుర్తిస్తూ పర్మనెంట్ చేయాలని, వారికి కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ సాంఘిక భద్రతను గ్యారంటీ చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రామగుండం ఎన్టీపీసీ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అసిస్టెంట్ లేబర్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నరేష్, చిలక శంకర్, రాజేశం, దుర్గయ్య, బుచ్చయ్య, స్వామి, రాజమల్లు, గుండు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7న హైదరాబాద్లో జరిగినటువంటి
పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి స్ట్రీమ్ వర్కర్స్, ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, కేజీబీవీ వర్కర్స్ కానీ, వీళ్ళందరి సమస్యల యొక్క పరిష్కారం కోసం చర్చించడం జరిగింది ఆనాడు సదస్సులో. మినిమం వేజెస్ ఇంప్లిమెంటేషన్ కానీ, పని భద్రత కానీ, లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా దేశంలో అమలవుతున్నటువంటి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ అంటే అక్టోబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయాలని ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపును అనుసరించి ఇవాళ పెద్దపల్లి ఐఎఫ్టీ జిల్లా కమిటీ ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కమిషనర్ గారికి మెమోరాండం ఇచ్చి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కార్మికుల్ని, ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని, అవుట్సోర్సింగ్ కార్మికుల్ని చిన్న చూపు చూడకుండా వారికి పని భద్రత కల్పించి వారి హక్కుల విషయంలో, సౌకర్యాల విషయంలో అనేక తీర్పులు, చట్టాలు ఉన్నప్పటికీ కూడా అమలు చేయడం లేదు. ఇవాళ ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి దాడి ఇవాళ కార్మిక వర్గం మీద జరుగుతుంది. ఈ దాడిని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ప్రజలపైన ఉంది. అందుకు పోరాటాలు తప్ప మరో మార్గం లేదు. ఐఎఫ్టీ నాయకత్వంలో జరిగేటువంటి అనేక పోరాటాల్లో కార్మికులు పాల్గొనాలని, విజయవంతం చేయాలని. సెప్టెంబర్ 7న హైదరాబాద్లో ఒక సదస్సు దేశంలో పబ్లిక్ సెక్టర్ ఈ పరిశ్రమలో పనిచేస్తున్న పర్మనెంట్ విషయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేసే విధంగా ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ వాకీ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి పిలుపునిచ్చారు. రామగుండం పట్టణంలోని ఏఎస్ ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన అంతర్గా మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే ధ్యేయంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. మోసపూరిత వాగ్దానాలతో అబద్ధపు మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ గత 22 నెలలుగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైందని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఆ వ్యతిరేకతను మన పార్టీ ఓటుగా మార్చుకోవాలని సూచించారు. నేను నిల్చున్నావు నాకు ఓటేయాలంటే నువ్వు కాదు, నీ తాత కూడా ఓటేయమని చెప్పి వాళ్ళు ముక్కు సూటిగా చెప్పేసి వాళ్ళందరూ కూడా లేచిపోయారు. అంతా అది చేసుకొని ఖచ్చితంగా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి మనం దాన్ని కాపాడుకుంటే భారీ మెజార్టీతో గెలుస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు, ప్రియమిత్రులు సంతోష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, డిప్యూటీ ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలను చూడడం నిజంగా గర్వంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే స్వతహాగానే గత 2 సంవత్సరాలు ఒక నిరసన కార్యక్రమం చేపట్టలేము, కనీసం సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ పెట్టలేము. మనం లీడర్గా గుర్తింపు రావాలంటే మండల ఆఫీసులలో, ఎంపీ నడిస్తేనే, వాళ్ళ పేరు మీద ఆఫీసులలో పనులు అయితేనే ఊళ్ళల్లో లీడర్లను గుర్తిస్తారు. ఈ క్లిష్ట పరిస్థితులల్లో ఇంతమంది కార్యకర్తలు, నాయకులను మనం రామగుండంలో చూడడం నిజంగా అందుకు గర్వకారణం అంటున్నాను. తెలుసుకొని మనం కసి తీర్చుకుందామని మీ ఆలోచన నేను చేతులెత్తుకుంటున్నాను. ఏళ్ళకెళ్ళి ఉద్యమంలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ప్రజలందరూ మనతోటి అండగా ఉంటారు. మరి వాళ్ళ కష్టం ఉన్నప్పుడు ఎవరు ఆదుకోవాలి? వాళ్ళకి అండగా ఉండవలసింది మనమే. ఇవాళ మనం తప్పించి ఇంకో పార్టీ కనబడతలేదు. ఇవాళ ఈ మన కార్యకర్తల మీద కూడా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత దౌర్జన్యం అంటే కనీసం బయట తిరిగి మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ అంతర్గా మండలం తీసుకున్నా, పాలకుర్తి మండలం తీసుకున్నా కానీ ఎమ్మెల్యేలో ఇంకెవరితో ఇబ్బందులు బాగా ఎక్కువ తక్కువ ఉన్నాయి. వాళ్ళ తాబేదారులు ఉన్నారు. అంతర్గాంలో ఒక ఆయన ఉంటాడు, బోయ వెంకటస్వామి అని అంతర్గాం ఎస్ఐ. ఆయనతోటే పెద్ద సమస్య. ఆయననే అన్నిటికీ మూలం. సమావేశంగా చెప్తా ఉన్న బోయ వెంకటస్వామి అంతర్గాం ఎస్ఐ గారికి ఈ పద్ధతి దయచేసి మార్చుకోండి. తెలంగాణ పోలీస్ అంటే ఒక గౌరవం. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పోలీస్కి ఒక గౌరవం ఉండదు. ఆ గౌరవాన్ని మీరు ఆ క్షణికమైన లాభాల కోసం తాకట్టు పెట్టకండి. మీరు మా కార్యకర్తల మీద ఈ మధ్య కాలంలో ఈ 15 రోజులకెళ్ళి కూడా అందరినీ వేదిక మీద ఉన్న వాళ్ళం కావచ్చు, కింద మీద ఉన్న వాళ్ళం కావచ్చు,
మీకేం కేసులు ఉన్నాయి, మీరు ఏం చేస్తారు, మీ సంగతి ఏంటి, మీరు కాంగ్రెస్లో చేరాలి లేకపోతే కేసు పెడతా అంటాడు. నేనేమంటాను, ఇవాళ మన కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీరు ఆయన ఫోన్లో మాట్లాడినా ఎవరు మాట్లాడినా దాన్ని కూడా రికార్డ్ చేయండి, దాన్ని కూడా కంప్లైంట్ చేద్దాం. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కాకపోతే 2 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఎవరైతే బెదిరిస్తారో, ఎవరైతే అదిరిస్తారో, మనల్ని ఇబ్బంది పెడతారో అందరూ కూడా మనం అప్పుడు ఆ కేసులు బరాబర్ బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఎవరిని బెదిరించినా ప్రైవేట్ కేసులు వేసుడే, ప్రైవేట్ కేసులు వేసి అట్లనే ఉంచుదాం. ఎవరిని కూడా ఆ రోజు ఆ కేసులన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి దయచేసి పోలీస్ అధికారులు, పెద్ద అధికారులు ఉన్నారు, వారందరూ కూడా మంచి అధికారులు ఉన్నారు, దయచేసి ఈ సమస్య మీద దృష్టి పెట్టాలని చెప్పుకుంటా ఉన్నాం. వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులలో ఉన్నా కానీ ఇవాళ ఒక చిన్న మీటింగ్ నిన్న సాయంత్రం చెప్పుకుంటే ఇవాళ ఈ స్థాయిలో మంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 10 పైసల మంది ఏమేమి ఉన్నారు, ఇంటికాడ బరాబర్ ఇంకా 90 పైసల మంది ఊళ్ళలో ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అన్ని రకాల ప్రజలు కూడా ఎప్పుడు కేసీఆర్ గారు మనిషి వస్తే ఆ మనిషికి ఓటేద్దామని చూస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ మనిషి ఎవరిని పెట్టినా కానీ ఓటేయడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఒక ఇద్దరు లీడర్లను పాపం మన అంతర్గా మండల ముఖ్య నాయకుల సమావేశానికి ఆహ్వానించిన వెంటనే హాజరైనటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ఉద్యమకారులకు, అదేవిధంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు అంతర్గా మండల ఇన్ఛార్జు అధ్యక్షులు కోల సంతోష్, అదేవిధంగా కార్యక్రమ సంతోషం ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి ఆదేశానుసారము నియోజకవర్గాలలో విస్తృత స్థాయి సమావేశాలు, మండల స్థాయి సమావేశాలు, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను 22 నెలలుగా అమలు చేస్తలేదు కాబట్టి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో బాబు ఎప్పుడైతే గ్యారంటీ కార్డులు పంపిణీ చేసి ఎన్నికలలో గెలిచిండ్రో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలో గ్యారంటీ కార్డులు కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇలా బాకీ కార్డులను ప్రజలకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ గెలిపించి గెలిచిన తర్వాత ఓట్లేసిన తర్వాత ఓటు అడిగినప్పుడు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు గ్రామాలలోకి రానియకుండా, పట్టణాలలో డివిజన్లలోకి రానియకుండా మాకున్నటువంటి బాకీని మాకు ఇచ్చిన తర్వాతనే మా స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ మీరు మా ఊళ్ళలో కానీ రావాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రతి ఒక్క గ్రామానికి ఇంటికి బాకీ కార్డు కూడా పంపిణీ చేసేటువంటి కార్యాచరణలో భాగంగా అంతర్గా మండలంలో ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి ఎంపీటీసీ పరిధిలో, ఇలా జెడ్పీటీసీ ఎలక్షన్లలో గులాబీ జెండాను ఎగరవేస్తామని ప్రతి ఒక్కరు కూడా సంకల్పబద్ధులై గ్రామాలలో కార్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మా అంతర్గాం గ్రామానికి, మా అంతర్గాం మండలాన్ని మండలం చేసినటువంటి నాయకుడు మాకు కేసీఆర్ గారు. ఈ యొక్క మా అంతర్గాం మండలంలో 80 కోట్లతోని లిఫ్టును ప్రారంభం చేసి ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించాలని మా మండలానికి వచ్చి లిఫ్ట్ ప్రారంభం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మా మండలంలో
ఎంఆర్ఓ కార్యాలయాన్ని, ఎంపీడీఓ కార్యాలయాన్ని, పోలీస్ స్టేషన్ను అన్నిటినీ కూడా అందుబాటులో ప్రజలకు పాలనను చేరువ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారికి మా జెడ్పీటీసీని, మా ఎంపీటీసీలను, మా ఎంపీపీలను, మా సర్పంచ్లను గెలిపించి బహుమతిగా ఇస్తామని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతిజ్ఞ పూరుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్క మహనీయుల స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జి వెంకటస్వామి కాకా జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయులు జి వెంకటస్వామి కాకా కేంద్ర మంత్రిగా వివిధ పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేశారని, అటువంటి మహనీయులు మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వకారణమన్నారు. వెంకటస్వామి గారి చిత్రం సమర్పించవలసిందిగా గౌరవ జిల్లా ఆర్డీఓ సార్ గారు పూలమాల సమర్పించవలసి, అధికారులందరూ కూడా పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుచున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.